Hello everyone, welcome back to your favorite channel, that is Physics in Telugu. So Drona series lo bhaganga, so we have started the ray optics chapter. So dantlo already మనం 3 lectures complete చేసాం. సో ఈరోజు రే ఆప్టిక్స్లో లెక్చర్ నెంబర్ 4కి వెళ్తున్నాం. ఓకేనా. సో ఈరోజు మనం లెన్స్ మేకర్స్ ఫార్ములా అండ్ లెన్స్ ఫార్ములా, సో డిస్పర్షన్ అండ్ యాంగులర్ డిస్పర్షన్ ఫార్ములా ఏంటి, డిస్పర్సివ్ పవర్ అంటే ఏంటి, సో ఇదంతా కూడా మనం ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం ప్రిజం గురించి మాట్లాడుకున్నాం అండ్ రిఫ్రాక్షన్ త్రూ ప్రిజం గురించి మాట్లాడుకున్నాం అండ్ దెన్ రిఫ్రాక్షన్ త్రూ ఏ గ్లాస్ స్లాబ్. ఓకేనా. లేటరల్ షిఫ్ట్ అంటే ఏంటి, షిఫ్ట్ అంటే ఏంటి, రియల్ డెప్త్ అంటే ఏంటి, అపారెంట్ డెప్త్ అంటే ఏంటి. ఓకేనా. సో ఇవన్నీ కూడా సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఫర్ టుడే సో ద lecture number 4 of ray optics lo our targets are so the refraction through a spherical surface and lens introduction, so image formation by concave lens and convex lens and the lens makers formula and దానికి based questions. ఓకేనా. సో ఇవి ఈరోజు మన టార్గెట్స్. సో మనకి ఎగ్జామ్ దగ్గరకు వస్తుందమ్మా. సో ఇది ఆల్మోస్ట్ ఈరోజు 19th April. సో అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి ఒక 20 డేసే ఉంది హార్డ్గా. సో ఈ 20 డేస్ని కొంచెం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో మీరు ఇప్పుడు ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎంత బాగా సబ్జెక్ట్ని రివైజ్ చేస్తే ఎగ్జామ్లో అంత మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఓకేనా. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎక్కువ రివిజన్ చేయాలి, క్వశ్చన్స్ చేయాలి. ఓకేనా. క్లియర్. చలో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టుడేస్ టాపిక్. సో డిస్పర్షన్ అంటే ఏంటో మీరు ఆల్రెడీ క్లాస్ 10thలోనే నేర్చుకున్నారు. డిస్పర్షన్ ఈజ్ ద ఫినామినా ఆఫ్ స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్ ఆన్ పాసింగ్ త్రూ ఏ రిఫ్రాక్టింగ్ మీడియం. దిస్ ఈజ్ కాల్డ్ ద డిస్పర్షన్ ఫినామినా. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మనం ప్రిజం గురించి నేర్చుకున్నాం కాబట్టి ఒక ప్రిజం నుంచి సో వైట్ లైట్ని ఇలా పాస్ చేస్తే సో ఇట్ స్ప్లిట్స్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్ అనమాట. సో VGR, సో స్పెక్ట్రమ్లో సో VGR ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ వైట్ లైట్. ఓకే. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక రిఫ్రాక్షన్ ఎక్కడ జరుగుతుంది, డిస్పర్షన్ ఎక్కడ జరుగుతుంది. ప్రిజంకి 2 ఫేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇక్కడ, అవునా. సో రిఫ్రాక్షన్ అక్కర్స్ ఎట్ ద సెకండ్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రిజం. సో డిస్పర్షన్ అన్నది ఫస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రిజం దగ్గరనే జరుగుతుంది. సో ద డిస్పర్షన్ అక్కర్స్ ఎట్ ఫస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రిజం. సో ద డిస్పర్షన్ అక్కర్స్ ఎట్ ఫస్ట్, వెరీ ఇంపార్టెంట్, ఎట్ ఫస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద ప్రిజం. ఓకేనా. సో వేరాస్ ఇక్కడ సెకండ్ సర్ఫేస్ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఓన్లీ రిఫ్రాక్షన్ ఫినామినా జరుగుతుంది. సో హియర్ ద ఎట్ దిస్ పాయింట్ సో ద ఓన్లీ ఫినామినా దట్ అక్కర్స్ ఈజ్ ద రిఫ్రాక్షన్. ఓకేనా. క్లియర్, అండర్స్టూడా. సో నెక్స్ట్, సో హియర్ సో ద బ్యాండ్ ఆఫ్ కలర్స్ ఆప్టైన్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ కాల్డ్ స్పెక్ట్రమ్. దీన్నే మనం స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ అంటాం. సో ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ కూడా సో ఎలా ఉంటాయి. సో ద VGR, సో ఇఫ్ యూ డ్రా VGR, సో ద this one will have the 400 nanometers violet color and red will have 700 nanometers. సో అంటే డౌన్ ద లైన్ సో ద వేవ్ లెంత్ ఇంక్రీజెస్, అవునా. సో డౌన్ ద లైన్ సో ద వేవ్ లెంత్ ఇంక్రీజెస్. సో వేవ్ మీకేం తెలుసు, వేవ్ లెంత్ అన్నది సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ సో వీ కెన్ రైట్ సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ కదా కదా. సో కాబట్టి సో డౌన్ ద లైన్ ల్యాండా ఇంక్రీజ్ అయితే సో డౌన్ ద లైన్ సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజెస్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నది డీవియేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సో అంటే ఫైనల్గా మీరు ఏం రాయొచ్చు, U ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డీవియేషన్ విచ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ల్యాండా. సో ఇప్పుడు డౌన్ ద లైన్ అంటే వాయిలెట్ నుంచి రెడ్ వరకు వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అవుతుంది. అండ్ సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిక్రీజ్ అయితే సో డీవియేషన్ అన్నది తక్కువ ఉంటుంది. ఓకేనా. సో డీవియేషన్ అనేది తగ్గుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏది ఎక్కువ డీవియేట్ అవుతుంది, ఏది తక్కువ డీవియేట్ అవుతుంది. సో డీవియేషన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గుతుంది అంటే సో ద రెడ్ డీవియేట్స్ ఆ మోస్ట్, అవునా. సో వెరాస్ వాయిలెట్ డీవియేట్స్ రెడ్ డీవియేట్స్ ఆ లీస్ట్, వాయిలెట్ డీవియేట్స్ ఆ మోస్ట్. సో డీవియేషన్ అనేది తగ్గుతుంది కదా. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు, సో వాయిలెట్ డీవియేట్స్ ఆ మోస్ట్ whereas red deviates a least.
red deviates the least. Red deviates the least అనమాట. క్లియర్? అండర్స్టూడ్ దిస్ గైస్ ఎవ్రీవన్? చలో. సో అండ్ ఇంకొక ఫార్ములా లాస్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామని ఆపేశాను. సో దట్ ఈస్ ఫర్ థిన్ ప్రిజమ్. సో ఇప్పుడు మనం చేయబోయే డిస్పర్సివ్ పవర్ అండ్ డిస్పర్షన్ యాంగిల్ ఇవంతా కూడా దీని బేస్డే ఉంటుంది. సో ఫర్ థిన్ ప్రిజమ్ so the angle of deviation, so the angle of deviation is given by so mu minus 1 into a, where mu is the refractive index of the prism, a is the angle of the prism. So mu ante, so it is the refractive index of the prism. So what is the angle? So this a is the angle of the prism. Okay na? So ee angle of the prism ni, so we have to take from ఏ ప్రిజమ్ని థిన్ ప్రిజమ్ అనుకోవాలంటే యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ దేనికైతే 5 to 10 degrees ఉంటుందో ఆ ప్రిజమ్స్ని మనం థిన్ ప్రిజమ్ అనుకుంటాం. ఓకేనా? సో ఫర్ ద థిన్ ప్రిజమ్, సో ద యాంగిల్ ఆఫ్ ప్రిజమ్, సో 10 వరకు కూడా తీసుకోవచ్చు. సో 10 to 20 ఈజ్ ఆల్సో ఫైన్. ఓకేనా? క్లియర్? చలో. సో జనరల్గా 5 to 10 మధ్యలోనే ఇస్తారు. సో బట్ అప్ టు 20 కూడా దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ 20 వరకు ఉంటే కూడా దాన్ని మనం థిన్ ప్రిజమ్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ క్లియర్ కదా? డన్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్, డిస్పర్షన్ ఆఫ్ లైట్ బై ప్రిజమ్. సో ఇప్పుడు ప్రిజంలో డిస్పర్షన్ ఎలా జరుగుతుంది? ఇక్కడ ప్రిజమ్ అంటే సో వీ కన్సిడర్ ద థిన్ ప్రిజమ్ అనమాట ఇన్ అవర్ సిలబస్. సో వీ కన్సిడర్ ద థిన్ ప్రిజమ్. ఓకే. సో ఇప్పుడు సో లెట్స్ టేక్ సో ఏ వైట్ లైట్, ఇక్కడ ఈ వైట్ లైట్ తీసుకుంటున్నాను. సో ఇది ఏమవుతుంది? ఇక్కడ డిస్పర్షన్ జరుగుతుంది ఫస్ట్ ఈ ఫేజ్ దగ్గర. సో ఈ ఫేజ్ దగ్గర రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ డయాగ్రామ్లో. సో ఇక్కడ సో చూడండి, ఇక్కడ కలర్స్ అన్నీ ఇక్కడే స్ప్లిట్ అయ్యాయి. సో ఇక్కడ ఏం జరిగింది? ఓన్లీ ద రిఫ్రాక్షన్ జరిగింది, లైట్ రేస్ అనేవి బెండ్ అయినాయి అంతే, ఫామ్ అయిన కలర్స్. సో ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ బై ప్రిజమ్, సో ఏది ఎక్కువ డీవియేట్ అవుతుంది, ఏది తక్కువ డీవియేట్ అవుతుందని చెప్పాను. సో ద రెడ్ డీవియేట్స్ ద లీస్ట్ అండ్ వైలెట్ డీవియేట్స్ ద మోస్ట్. సో ఇక్కడ రెడ్ ఇలా ఫామ్ అయ్యి సో దెన్ రెడ్ ఇలా డీవియేట్ అయింది అనుకోండి. సో దెన్ ద వైలెట్ డీవియేట్స్ ద మోస్ట్. సో వైలెట్ కలర్ కనిపించదేమో. సో లెట్స్ టేక్, సో ద వైలెట్ డీవియేట్స్ ద మోస్ట్ అండ్ ఎల్లో ఈజ్ అ మీడియం అనమాట. సో మిడిల్లో ఎల్లో ఇలా. సో దీస్ ఆర్ ద డీవియేషన్స్. సో డీవియేషన్ యాంగిల్ ఎలా మెజర్ చేస్తాం మనం? ఒరిజినల్ లైట్నే యాక్చువల్గా ఇలా వెళ్ళాలి. ఓకేనా? ఒరిజినల్గా అది ఇలా వెళ్ళాలి. సో ఇప్పుడు రెడ్ని మనం ఇక్కడికి ఎక్స్ట్రాపులేట్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ బై రెడ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ బై ఎల్లో, డెల్ వి. సో వెరస్ దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ బై దిస్ ఈజ్ ఎల్లో. So angle of deviation by yellow, and then this is the angle of deviation by violet. Okay na? So ikkada meer deeniki formulas raste, so the red deviates, so the deviation for thin prism, so what is the angle of deviation formula? So mu minus 1 into a. So mu is the refractive index of the prism. So ippudu em raskochu ikkada? So I can write, so mu minus, so the refractive index of the mu r minus 1 into a. Okay na? So red color ki so the refractive index anta undi. So alane, so if we have to write, so the del y, so then so the mu y minus 1 into a. Okay na? So then if we have to write the violet, so then mu v minus 1 into a. So e lam this is called సో ద మీన్ డీవియేషన్ అంటాం. సో డెల్ వి అంటే డెల్ వి కాదు, సారీ, డెల్ వై. సో డెల్ వై ఎల్లో డీవియేషన్ని మనం సో వీ కాల్ ఇట్ యాజ్ మీన్ డీవియేషన్. ఓకేనా? సో దీని వాల్యూ ఇవ్వలేదనుకోండి మనకు క్వశ్చన్లో. సో మీరు ఏం చేయాలంటే సో ద డెల్ వై ఈజ్ ఈక్వల్స్ టు సో డెల్ వి ప్లస్ డెల్ ఆర్ బై 2 తీసుకోవచ్చు. సో విచ్ ఈజ్ ద మీన్ డీవియేషన్ అనమాట. సో డెల్ వి ప్లస్ డెల్ ఆర్ బై 2. So this is about so the dispersion of light by the prism. Okay na? So basic formula. Done guys? Everyone? Sure. So mundukeldam chudandi. So ఇది అయిపోయింది.
సో ఇక్కడ ఏది ఎక్కువ డివియేట్ అవుతుంది, వాయిలెట్స్ డివియేట్స్ ద మోస్ట్ అండ్ రెడ్ డివియేట్స్ ద లీస్ట్ అనమాట. ఓకే, క్లియర్? సో నోట్ దిస్ వన్. సో నెక్స్ట్, so now the angle of dispersion or the angular dispersion. So the angle of dispersion or the angular dispersion is nothing but, so the most deviation minus least deviation is called the angle of dispersion. So del v minus del r is called the angle of deviation, angle of dispersion or angular dispersion antam. So ikkada you guys know the formula for del v. So entadi, so mu v minus 1 into a. సో మైనస్, సో దీనికి ఫార్ములా ఏమవుతుంది, సో ఫర్ దిస్ వన్, సో మ్యూ వి మ్యూ ఆర్ మైనస్ 1 ఇంటూ ఏ. సో మోస్ట్ డీవియేషన్ మైనస్ లీస్ట్ డీవియేషన్. సో వాయిలెట్ ఎక్కువ డీవియేషన్, రెడ్ తక్కువ డీవియేషన్ కదా. సో ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి. సో ద టీటా విల్ బీ ఈక్వల్స్ టు, సో మ్యూ వి మైనస్ 1 సో ఇంటూ ఏ, ఆర్ ఎల్స్ లెట్స్ రైట్, సో మ్యూ వి ఏ మైనస్ ఏ, సో మైనస్, సో మ్యూ ఆర్ ఏ, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఏ. సో ఇక్కడ నుంచి ఏ క్యాన్సిల్ అయిపోతే, సో ద డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ ఇంటూ సో ఏ. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్. ఓకేనా? సో ద యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ టీటా ఈజ్ గివెన్ యాజ్, సో మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ ఇంటూ, సో ద యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ ఏ అనమాట. సో రిమెంబర్ దిస్ ఫార్ములా. సో మీరు సింపుల్గా బేసిక్ థిన్ ప్రిజం ఫార్ములా గుర్తుపెట్టుకుంటే, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫర్ ద థిన్ ప్రిజం. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫర్ రెడ్ రాయొచ్చు, వైలెట్ రాయొచ్చు, ఎల్లో రాయొచ్చు. ఓకేనా? ఎల్లోనేమో మీన్ డీవియేషన్ అంటాం, రెడ్ లీస్ట్ డీవియేషన్, సో వైలెట్ ఈజ్ ద మోస్ట్ డీవియేషన్. ఓకేనా? సో అదే ఇక్కడ రాశాను అక్కడి నుంచే. సో యాంగిల్ ఆఫ్ డిస్పర్షన్ అంటే ఏంటంటే, సో మోస్ట్ మైనస్ లీస్ట్, మోస్ట్ మైనస్ లీస్ట్. డన్? చలో, సో క్వశ్చన్ చేద్దాం చూడండి ఇక్కడ. సో ఏమన్నారు క్వశ్చన్లో, సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వైలెట్ అండ్ రెడ్ ఆర్ 1.54 అండ్ 1.52 రెస్పెక్టివ్లీ. సో వైలెట్ దేమో 1.54 అంట రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సో రెడ్ లైట్ దేమో 1.52 అంట క్వశ్చన్ ప్రకారం. సో ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ద ప్రిజమ్ ఈజ్ 10 degrees, సో 10 degrees ఇచ్చారు. సో దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద యాంగులర్ డిస్పర్షన్, టీటా అడుగుతున్నారు. సో వాట్ ఈస్ టీటా ఫార్ములా, సో డైరెక్ట్ మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ ఇంటూ ఏ. ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో వాల్యూస్ ఏమి ఇచ్చారు, సో మ్యూ వి 1.54 మైనస్ మ్యూ ఆర్ 1.52 సో ఇంటూ, సో ద 10. సో ఇప్పుడు ఇక్కడ నుంచి, సో ద మ్యూ వి దిస్ ఈజ్ 0.02 ఇంటూ 10. So which is nothing but 0.2 degrees is the correct answer. This is the angular dispersion. అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. సో ద డిస్పర్సివ్ పవర్, సో డిస్పర్సివ్ పవర్, సో విచ్ ఈస్ డినోటెడ్ యాజ్, సో ద ఒమేగా. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ యాంగులర్ డిస్పర్షన్ టీటా టు ద మీన్ డీవియేషన్. సో మీన్ డీవియేషన్ అంటే ద డీవియేషన్ ఆఫ్ ఎల్లో అనమాట. సో మీకు ఆల్రెడీ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టీటా, యాంగులర్ డిస్పర్షన్కి ఫార్ములా తెలుసు కదా, ఏంటది, సో డెల్ వి మైనస్ డెల్ ఆర్ ఇంటూ ఏ కదా, అంతేనా యాంగులర్ డిస్పర్షన్కి ఫార్ములా. సో డెల్ వి మైనస్ డెల్ ఆర్ ఇంటూ ఏ బై, సో వాట్ ఈస్ డెల్ వై, డీవియేషన్ ఆఫ్ ఎల్లో. సో డీవియేషన్ ఆఫ్ ఎల్లో, సారీ, దిస్ ఈస్ మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ ఇంటూ ఏ, దిస్ ఈస్ టీటా కదా యాంగులర్ డిస్పర్షన్, బై ఎల్లోకి ఫార్ములా ఏంటి, ఎల్లో డీవియేషన్కి, సో మ్యూ వై మైనస్ 1 ఇంటూ ఏ, అంతేనా, మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. సో ఎల్లోకి డీవియేషన్ అంటే మ్యూ వై మైనస్ 1 ఇంటూ ఏ. సో ఇక్కడ ఏ గెట్స్ క్యాన్సిల్. సో ద డిస్పర్సివ్ పవర్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు, సో మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ అపాన్, సో మ్యూ వై మైనస్ 1 అపాన్, సో ద మ్యూ వై మైనస్ 1. సో దిస్ ఈజ్ ద dispersive power. Understood guys this part? Shall done? Everyone clear with this? Done? Chalo. So next.
నెక్స్ట్ సో క్వశ్చన్ చూడండి. సో ఏమన్నారు క్వశ్చన్లో, ఫైండ్ యాంగులర్ డిస్పర్షన్ అండ్ డిస్పర్సివ్ పవర్. సో యాంగిల్ ఆఫ్ ప్రిజం ఇచ్చారు, మ్యూఆర్ ఇచ్చారు, మ్యూవి ఇచ్చారు, మ్యూవై ఇచ్చారు, అన్ని వాల్యూస్ ఇచ్చారు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. సో ఫస్ట్ యాంగులర్ డిస్పర్షన్ టీటా, సో విచ్ ఈస్ మ్యూవి మైనస్ మ్యూఆర్ ఇంటూ ఏ కదా. సో వాట్ ఈజ్ మ్యూవి, సో 1.71 మైనస్ సో మ్యూఆర్ 1.58 సో ఇంటూ ద యాంగిల్ ఆఫ్ ప్రిజం 10. సో ఇది ఎంత అవుద్ది, 60 అంటే 2 11, సో 60 11 అంటే 2 3 13, సో 0.13 ఇంటూ 10 అంతేనా. సో ఇక్కడ నుంచి దిస్ ఈజ్ గోయింగ్ టు బి 1.3 degrees ఈజ్ ద టీటా. సో ఫస్ట్ టీటా 1.3 degrees దేంట్లో ఉంది, సో ఆప్షన్ 1 ఎలిమినేట్ చేయండి, ఆప్షన్ 2 ఎలిమినేట్ చేయండి. సో ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డిలో టీటా 1.3 ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ఫైండ్ చేయమన్నారు క్వశ్చన్లో, ఏంటది, సో డిస్పర్సివ్ పవర్ అడిగారు, ఒమేగా. సో ద ఒమేగా ఫార్ములా ఈజ్ సో మ్యూవి మైనస్ మ్యూఆర్, సో మ్యూవి మైనస్ మ్యూఆర్ ఇంటూ ఏ బై, సో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ ఎల్లో, సో విచ్ ఈస్ మ్యూవై మైనస్ 1 ఇంటూ ఆర్, సారీ ఏ. సో హవెవర్ ఏ గెట్స్ క్యాన్సిల్, సో దీన్ని సో omega is equals to simply so mu v minus mu r. So what is mu v, 1.71, so mu r 1.58, so by so 1.65, so this comes out to be omega is equals to, so this is 0.13 andera 0.13, so by so 1.65, so any times heltadi idi, so this comes out to be 13 సో 100 తో మల్టిప్లై చేస్తే 13/165, సో 16.5 అంటే సో దిస్ గోస్ సమ్వేర్ అరౌండ్ 5 టైమ్స్. సో ఇది 1.71 ఏనా, సో 1.71 మైనస్ 1.58, సో దిస్ ఈజ్ 0.13 రైట్. సో 0.13 బై, సో దిస్ ఈజ్ వాట్ హౌ మచ్, 1.65, సో దిస్ కమ్స్ అవుట్ టు బి ఎంత వస్తుంది చూడండి, సో 65 130 అంటే 1.6 అంటే సో 1.3, సో దిస్ కమ్స్ సంథింగ్ అరౌండ్, సో ఐల్ గెట్ 0.2 ఐ గెస్, అంతేనా, సంథింగ్ అరౌండ్ 0.2 వస్తుంది. సో రెండిట్లో 0.2 దేనికి ఉంది, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరా, సో అండర్స్టూడ్ గైస్ దిస్ పార్ట్ ఎవ్రీవన్. చల్, సో డైరెక్ట్ మీరు ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది, మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ బై మ్యూ వై మైనస్ మ్యూ 1, సో మ్యూ వి మైనస్ మ్యూ ఆర్ బై మ్యూ వై మైనస్ 1, సో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. డనా, క్లియర్. చల్, సో నౌ ద కాంబినేషన్ ఆఫ్ ద ప్రిజమ్స్. సో జనరల్గా ప్రిజమ్ కేసులో రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుందంటే, సో ఇది ఇన్సిడెంట్ రే అవునా. సో ఇప్పుడు ఈ రిఫ్రాక్ట్ అయిన రే ఎప్పుడైనా టువర్డ్స్ బేస్ ఆఫ్ ద ప్రిజమ్ రిఫ్రాక్ట్ అవుతుంది. సో ఇలా, సో ద రే దట్ గెట్స్ రిఫ్రాక్టెడ్, సో ఇది నార్మల్ తీసుకుంటే సో ఇట్ బెండ్స్ towards a normal, so like this ila, so then so the next ray it bends like this, it bends towards a normal anamata. So this is refracted ray, this is emergent ray. So ippudu ide em avutadante, so this ray gets refracted like this and then refracted like this, so it bends always towards a base of the prism. ikkada chudandi, ikkada base of the prism ki, and alane so ikkada kuda idi base of the prism vaipu bend avutadi. సో ఇప్పుడు ఈ ప్రిజంలో సో ఒరిజినల్గా లెట్స్ సే ఇది ఇలా వెళ్ళాలి లైట్ రే అవునా. సో ఇప్పుడు ఇది ఇలా వెళ్ళింది, సో దిస్ ఈజ్ ద డెల్ 1. అలానే సో ఇక్కడ వచ్చిన లైట్ రే ఇలా వెళ్ళాలి, సో బట్ ఇలా వెళ్ళింది, ఈ రెండింటి మధ్యలో డెల్ 2 అంటే దీంట్లో సో డెల్ 1, సో దీనికి డెల్ 2, సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ 1, సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ 2 అయితే, సో ద నెట్ డీవియేషన్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రిజమ్స్, సో వాట్ ఈజ్ ద నెట్ డీవియేషన్ అని అడుగుతారు. ఓకేనా, ఇంపార్టెంట్, ఇవి ఎంసెట్లో అడిగారు కాబట్టి కాన్సెప్ట్ తీసుకుంటున్నాను. సో ద నెట్ డీవియేషన్ కాన్సెప్ట్, ద డెల్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు సో డెల్ 1 మైనస్ డెల్ 2, సో డెల్ 1 మైనస్ డెల్ 2. సో దీనికి యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ ఏ, దీనికి యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ A1, దీనికి యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ A2 తీసుకుంటే, సో లెట్స్ సే దిస్ ప్రిజమ్ యాజ్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ A1, దిస్ ప్రిజమ్ హ్యాజ్ యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ A2. సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ 1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ 2 అయితే, సో డెల్ 1 ఇట్ ఈస్ మ్యూ 1 మైనస్ 1 ఇంటూ
the angle of prism A1. So minus, so del 2, so mu 2 minus 1 into, so the angle of prism A2. So this is called the net deviation. So the net deviation formula is this one. So this is the net deviation. Clear? So remember this one. Okay. So next, so the dispersion without deviation. So ante dispersion jarigindi. So without deviation means, what does it mean by without deviation? So the net deviation is 0. So what is actually the net deviation formula? So the angle of prism A1, the refractive index mu1, so the angle of prism A2, so the refractive index mu2 అయితే మనకు net deviation formula ఏం రాసాం? So the mu net is equals to, so mu1 minus 1 into A1, so minus mu2 minus 1 into A2. So this is the second one. So ikkada ఇది net 0 అయితే, సో ఇఫ్ ద నెట్ ఈజ్ 0, సో దెన్ సెండ్ దిస్ 0, ఇది 0 చేయండి, నెట్ 0 చేయండి. సో అప్పుడు ఇది ఏమవుతుంది, mu1 minus 1 into A1 మైనస్, సో mu2 minus 1 into A2. ఓకేనా? సో ఇక్కడ, సో దీన్ని ఇటువైపు పంపించండి. సో ఇటువైపు పంపిస్తే, సో ద mu1 minus 1 into A1 is equals to, సో mu2 minus 1 into A2. ఓకేనా? సో mu2 minus 1 into A2. Clear? Understood this part, guys? Everyone? Next. So the mu1 minus 1 into A1 is equals to mu2 minus 1 into A2. Done. So this is for the deviation, dispersion without deviation. So this concept. Okay? Clear? Chalo. So next. ముందుకెళ్దాం చూడండి. సో క్వశ్చన్ ఏమన్నారు, క్వశ్చన్ చదవండి ఒకసారి. ఏ థిన్ ప్రిజమ్ హ్యావింగ్ రిఫ్రాక్టివ్ యాంగిల్ 10 degrees is made of glass of refractive index 1.42. So this prism is combined with another prism of glass of refractive index 1.7. So this combination produces, so the dispersion without deviation. Okay na? So then the refracting angle of the prism, second prism A2 find చేయాలి. సో క్వశ్చన్లో చూడ ఏమన్నారు, the dispersion without deviation. So ante the net deviation 0. So if the net deviation is 0, so మనం ఫార్ములా ఏం రాసుకోవచ్చు, సో mu1 minus 1 into A1 is equals to mu2 minus 1 into A2 రాసుకోవచ్చా డైరెక్ట్గా? క్లియర్? సో ఇప్పుడు, సో ప్రిజం 1కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు 1.42. సో 1.42 minus 1 ఇంటూ, సో ఆ ప్రిజం యొక్క యాంగిల్ ఇచ్చారు 10. సో సెకండ్ ప్రిజంది కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు, సో 1.7. సో మైనస్ 1 ఇంటూ A2 చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారు, సో దిస్ ఈస్ 0.42 ఇంటూ 10, సో ఈజ్ ఈక్వల్స్ టు 0.7 ఇంటూ A2. సో ఇక్కడ నుంచి దిస్ ఈస్ 4.2 ఈజ్ ఈక్వల్స్ టు 0.7 ఇంటూ A2. సో ఇక్కడ నుంచి, so the A2 will be equals to, so 4.2 by 0.7. So 7 6 are. So kabatti, so the A2 will be equals to, so 6 degrees. So the second prism will have, so the 6 degrees. Option A is the correct answer. Okay na? So direct formula based question. ఇక్కడ మీరు ఈ స్టేట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. డిస్పర్షన్ వితౌట్ డీవియేషన్ అంటే the net deviation should be taken as 0. That's it. Okay. సో నెక్స్ట్ చూడండి, తర్వాత ఏమన్నారు క్వశ్చన్లో, ఎన్ థిన్ ప్రిజమ్ ఆఫ్ యాంగిల్ 15 degrees మేడ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 ఈస్ కంబైన్డ్ విత్ అనదర్ ప్రిజమ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. సో దిస్ కాంబినేషన్ ఆఫ్ ద ప్రిజమ్స్ ప్రొడ్యూస్ డిస్పర్షన్ వితౌట్ డీవియేషన్. సేమ్ కాన్సెప్ట్. సో ద యాంగిల్ ఆఫ్ ద సెకండ్ ప్రిజమ్ జస్ట్ వాల్యూస్ చేంజ్ చేశారు. సో ఇక్కడ, సో ద నెట్ డీవియేషన్ ఈజ్ 0. ఓకేనా? సో అప్పుడు ఏం రాస్తారు, mu1 ఇంటూ mu1 minus 1 ఇంటూ A1 is equals to, so mu2 minus 1 into A2. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీకు mu1 తెలుసు, A1 తెలుసు, mu2 తెలుసు, ద ఓన్లీ అన్నోన్ ఈజ్ A2. సో ఫైండ్ A2. సో దీన్ని హోంవర్క్ చేస్తారా, జస్ట్ క్యాల్కులేషన్ చేయడమే. కన్సిడర్ దిస్ యాజ్ హోంవర్క్ 1. ఓకేనా? ఈజీ క్వశ్చన్. సో ముందుకెళ్దాం చూడండి నెక్స్ట్. So now
ద స్పెరికల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. సో దీన్ని కాన్వెక్స్ స్పెరికల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అంటారు. సో దీన్నేమో కాంకేవ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అంటారమ్మా. సో ఇది కాన్వెక్స్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, సో ఇది కాంకేవ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. సో దీనికి కూడా డిఫరెంట్ టర్మినాలజీ, మనకి మిర్రర్స్లో ఎలా అయితే టర్మినాలజీ టర్మ్స్ ఇంపార్టెంట్ టర్మ్స్, సో ఇక్కడ కూడా అవే ఉంటాయి. సో దీన్ని పోల్ అంటాం. సో పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో దీన్ని సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో అలానే రేడియస్ ఆఫ్ కర్వేచర్, పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. లెట్స్ ఏ దీని యొక్క రేడియస్ ఇక్కడ సెంటర్ ఇక్కడ ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతాప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ద లైన్ పాసింగ్ త్రూ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. బేసిక్ థింగ్స్ కొంచెం ఫాస్ట్ వెళ్దాం. సో అపర్చర్ ఈజ్ నథింగ్ బట్ ద డయామీటర్. సో దీన్ని అపర్చర్ అంటారు, సో ఇక్కడ దీన్ని అపర్చర్ అంటారు, డయామీటర్. ఓకేనా? సో ఈ టర్మ్స్ని ఇక్కడ డిఫైన్ చేశాను, ద డిఫరెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు ద స్పెరికల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. సో ఇక్కడ సైన్ కన్వెన్షన్స్ మనం మిర్రర్స్లో ఎలా యూజ్ చేసామో ఇక్కడ కూడా అంతే. ఆల్ ద డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో ఉంటే సో ఇటువైపు పాజిటివ్ తీసుకుంటాం. సో ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్గా నెగిటివ్ తీసుకుంటాం. సో distances measured in the opposite to that of incident ray taken as negative, in the direction of incident ray taken as positive. So distances above the principal axis taken as positive. So below the principal axis taken as negative. Same rules. Mirrors ke rules nayo ikkada kuda ave rules. Okay? Chalo. So now the refraction at the spherical surface. So any spherical surface, let's take. So formula anamata. So just remember the formula. So this is a refraction surface. So ikkada dini yokka refractive index neta 1. So dini yokka refractive index neta 2. See neta 1 neta 2 ani use cheyochu, ledante you guys can use the mu 1 mu 2, that's up to you. So idi center pole, this is let's say the center of curvature. So ikkada oka incident ray ila vastundi anukondi. So consider, so the incident ray is coming like this. So and ikkada ekkado image form chestundi, let's say the image is forming. సో ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి పోల్ వరకు ఉన్న డిస్టెన్స్ని సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. సో పోల్ నుంచి ఇమేజ్ వరకు ఉన్న డిస్టెన్స్ని వీ కాల్ ఇట్ యాజ్ ద ఇమేజ్ డిస్టెన్స్. సో ఈ పర్టికులర్ రిఫ్రాక్షన్కి, సో ద రిఫ్రాక్షన్ ఎట్ ద స్పెరికల్ సర్ఫేస్ జరిగింది కదా ఇక్కడ, దీనికి ఫార్ములా ఏంటి? సో ద నీటా 2/v మైనస్ నీటా 1/u ఈజ్ ఈక్వల్స్ టు, so neta 2 minus neta 1 by r. So neta 2 by neta 1 by r. So this is a formula for the refraction at the spherical surface. Okay na? So important amma. So ikkada u, v and r, so they must be taken with sign. So compulsory sign convention undali vaatiki. u, v, r ki sign convention undali. Okay na? Clear guys? Understood? Everyone this part? Chalo. So u, v and r. R is nothing but pole to the center of curvature. So same. So మన ఇన్సిడెంట్ రే ఉన్న డైరెక్షన్ని పాజిటివ్ తీసుకుంటాం, ఆపోజిట్ నెగిటివ్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఫార్ములా గైస్. డన్? గుర్తుపెట్టుకుంటారా? చలో. సో ముందుకు వెళ్దాం, చూడండి క్వశ్చన్ చేద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఈ క్వశ్చన్ చేస్తున్నా చూడండి. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. సో ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ రే నేను ఇలా తీసుకుంటున్నాను. కన్సిడర్ ద ఇన్సిడెంట్ రే ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ లైక్ దిస్. సో ఇప్పుడు సో ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఇటువైపు ఉంది, అంటే రైట్ సైడ్ డైరెక్షన్ పాజిటివ్ తీసుకోవాలి మీరు, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ నెగిటివ్ తీసుకోవాలి, సైన్ కన్వెన్షన్. ఓకేనా? సో ఇక్కడ ఏమడుగుతున్నారు? ఆర్ 10 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఫైండ్ ద ఫైనల్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు పోల్. సో ఫైనల్ పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ సరౌండింగ్ మీడియం, ఇక్కడ ఏం మీడియం ఇవ్వలేదు కాబట్టి కన్సిడర్ దిస్ యాజ్ ఎయిర్. సో దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 గుర్తుపెట్టుకోండి. సో ఫార్ములా రాయండి ఫస్ట్. సో మనకి నీటా 2/v మైనస్ సార్ మ్యూ నీటా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో సింప్లీ నీటా అన్నా మ్యూ అన్నా ఒకటే. సో నీటా 1/mu ఈజ్ ఈక్వల్, నీటా 1/u ఈజ్ ఈక్వల్స్ టు, సో నీటా 2 మైనస్ నీటా 1/r. ఇక్కడ u ఉంది, కన్ఫ్యూజ్ అవుతారని ఐఎమ్ యూజింగ్ నీటా. ఓకే? u అన్నది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, నీటా 1 నీటా 2 ఆర్ ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్. సో ఇక్కడ ఇది కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్ కదా. సో హియర్ ఇట్ ఈస్, ఇక్కడ ఇచ్చాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్, సో ద కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్, కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ రైట్ సైడ్ ఉంటుంది. సో ఆర్ ఈజ్ పాజిటివ్ ఫర్ ద కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్.
సో వెరాజ్ కాంకేవ్ స్పెరికల్ సర్ఫేస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటువైపు ఉంటుంది, అవునా? సో పోల్ ఇక్కడ ఉంది, సో దీన్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ నెగిటివ్ అనమాట కాన్కేవ్ స్పెరికల్ సర్ఫేస్కి. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్, అవునా? సో కాబట్టి సో ఆర్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్ ప్లస్ 10 సెంటీమీటర్స్ తీసుకుంటాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో నీటా 2 ఎంత? 1.5 బై వి మనం ఫైండ్ చేయాలి. సో మైనస్ నీటా 1 సో 1 ఎయిర్ మీడియం. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇప్పుడు పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మీన్స్ పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ఇన్సిడెంట్ రేన్ ఏమో ఇటువైపు ఉంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ టేకెన్ యాజ్ నెగిటివ్ అమ్మ, యూ ఈజ్ టేకెన్ యాజ్ -30. సో లేదంటే మీరు సింపుల్గా టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ టేకెన్ యాజ్ నెగిటివ్, టు ద రైట్ ఆఫ్ ద పోల్ టేకెన్ యాజ్ పాజిటివ్ అలా తీసుకున్నా కూడా వచ్చేస్తుంది. ఓకే, బట్ యాక్చువల్ ఏంటంటే ద కరెక్ట్ రూల్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే పాజిటివ్, ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ రే నెగిటివ్ తీసుకోవాలి. అది కరెక్ట్ రూల్ యాక్చువల్గా. సో నీటా 2 మైనస్ నీటా 1, సో 1.5 మైనస్ 1 బై ఆర్ ఈస్ 10. సో ఇక్కడ నుంచి సింపుల్గా మనం వి ఫైండ్ చేయాలి. ఓకేనా? సో కెన్ యూ డూ దిస్ క్యాల్కులేషన్ యాజ్ ద హోంవర్క్? జస్ట్ క్యాల్కులేషన్ని హోంవర్క్ చేయండి. ఓకేనా? డన్. సో మనకి ఇంకొక స్లైడ్ అవసరం లేదు దీనికి. సో లెట్ ఇట్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సి ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది? సో ఫైండ్ ద ఫైనల్ పొజిషన్. సో రేస్ యాక్చువల్గా వెళ్ళి మీట్ అవుతాయి. సి హియర్ ఇది కన్వర్జ్ అవుతుంది ఇలా. సో రేస్ యాక్చువల్గా మీట్ అవుతున్నాయి కాబట్టి సో ద వి దట్ ఫార్మ్డ్ విల్ బి ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్కి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ వస్తుంది ఇక్కడ. సో ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి ద రియల్ అండ్ ఇన్వర్టెడ్. నేచర్ అడిగినా కూడా యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. ఓకేనా? క్లియర్? చలో. సో ఇప్పుడు ముందుకెళ్దాం చూడండి. నెక్స్ట్ సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు? సో లైట్ ఫ్రమ్ ఏ పాయింట్ సోర్స్ ఇన్ ఎయిర్ ఫాల్స్, ఎయిర్ అన్నారు. సో ఈ మీడియం ఎయిర్ అంట. సో ఫాల్స్ ఆన్ ఏ కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్, గ్లాస్ సర్ఫేస్ మ్యూ 1.5. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ 20. సో అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు +20 తీసుకోండి అమ్మ. ఓకేనా? సో ద డిస్టెన్స్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ద లైట్ ఫ్రమ్ ద గ్లాస్ ఈజ్ 100 సెంటీమీటర్స్. సో ఏమన్నారు? సో ద డిస్టెన్స్ ఆఫ్ ద లైట్ సోర్స్ ఫ్రమ్ ద గ్లాస్ సర్ఫేస్ ఈజ్ 100 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ వేరేది ఇచ్చారు, డయాగ్రామ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ యూ ప్రీవియస్ది కాపీ చేశారు. సో యూ 100 అమ్మ, ఇక్కడ కన్సిడర్ దిస్ యాజ్ 100. ఎందుకంటే సి హియర్, సో ద డిస్టెన్స్ ఆఫ్ ద లైట్ సోర్స్ ఫ్రమ్ ద గ్లాస్ సర్ఫేస్ ఈజ్ 100 సెంటీమీటర్స్. ఓకే, సో కాన్వెక్స్ స్పెరికల్ అన్నారు. సో ఐఎమ్ టేకింగ్ కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్. సో ఫైండ్ ద పొజిషన్ అండ్ నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇది 100 తీసుకోండి. ఇక్కడ సింపుల్గా యూ ఈజ్ ఈక్వల్స్ టు -100 సెంటీమీటర్స్. ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్ నుంచి ఇటువైపు తీసుకుంటారు ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే రైట్ సైడ్ ఉంది కాబట్టి సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పోల్ నుంచి ఆబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ అనమాట. పోల్ నుంచి ఆబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ కాబట్టి నెగిటివ్. సో యూ నెగిటివ్. సో నీటా 1 ఈజ్ 1, నీటా 2 ఈజ్ 1.5. క్వశ్చన్లో కూడా అదే ఇచ్చారు. సో 1.5 అన్నారు. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ కూడా ఇచ్చారు. సో +20 సెంటీమీటర్సే తీసుకోండి, ఎందుకంటే ఇది కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్ కాబట్టి రైట్ సైడే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? వి ఫైండ్ చేయాలి. సో అగైన్ డైరెక్ట్ ఈజీ క్వశ్చన్. సో నీటా 2 బై వి, సో మైనస్ నీటా 1 బై యూ ఈజ్ ఈక్వల్స్ టు సో నీటా 2 మైనస్ నీటా 1 బై ఆర్. ఓకేనా? సో ఇప్పుడు జస్ట్ డూ ద బేసిక్ క్యాలిక్యులేషన్స్. సో వాట్ ఈజ్ నీటా? ఇంకో స్లైడ్ ఉందా మనకి? లేదు. సో నీటా 2, సో వాట్ ఈజ్ నీటా 2? 1.5 బై వి, సో మైనస్ నీటా 1 1 బై యూ, సో దట్ ఈస్ -100 ఈజ్ ఈక్వల్స్ టు నీటా 2 మైనస్ నీటా 1 1.5 మైనస్ 1, సో బై 20. సో సింపుల్గా సో డైరెక్ట్లీ క్యాలిక్యులేట్ ద వి వాల్యూ. సో ఈ వచ్చిన ఇమేజ్ కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్ కాబట్టి సో ఇట్ ఫార్మ్స్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే, సో ఇట్ ఫార్మ్స్ ద రియల్, అంటే డైరెక్ట్గా మీరు రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయవచ్చేమో చూడండి. ఇక నేచర్ కూడా ఇచ్చారు కాబట్టి సో ఈ 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ చేయవచ్చు. ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డిని వర్చువల్ ఇమేజ్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకేనా? సో ఏ ఆర్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. డన్ గైస్? క్లియర్? చల్. సో ఇది అయిపోయింది.
So an empty spherical flask, so of diameter 15 centimeters, placed in water of refractive index 4/3. A parallel beam of light strikes the flask. Where does it get focused when observed within the flask? Okay. సో కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక ఎంటీ స్పెరికల్ ఫ్లాస్క్ని సో ఎక్కడ ప్లేస్ చేశారు? వాటర్లో ప్లేస్ చేశారు. సో కన్సిడర్ సో దిస్ ఈస్ ద ఎంటీ స్పెరికల్ గ్లాస్. సో ఇక్కడ వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు, అంటే అవుట్ సైడ్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చారు 4/3. సో ఎంటీ స్పెరికల్ ఫ్లాస్క్ అన్నారు. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అవుతుంది? దీని η1 సో విచ్ ఈస్ 4/3. సో η2 సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ దిస్ 1. ఎందుకు? ఎంటీ అంటే లోపల ఏముంటుంది? ఇక ఓన్లీ ఎయిర్ ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నారు? ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ స్ట్రైక్స్ ద ఫ్లాస్క్. సో వాట్ డస్ ఇట్ మీన్ బై ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్? లైట్ రే ఇలా ప్యారలల్గా వచ్చి దీనికి స్ట్రైక్ అవుతుందంట. సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇన్ఫినిటీ సోర్స్ నుంచి వస్తుంది. అంటే ఇక్కడ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దట్ ఈస్ గివెన్ యాజ్ -∞. ఓకేనా? సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ స్ట్రైక్స్ ద ఫ్లాస్క్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీలో ఉంది. ఇన్ఫినిటీ సోర్స్ నుంచి మాత్రమే మనకి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వస్తాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో వేర్ డస్ ఇట్ గెట్ ఫోకస్డ్ వెన్ అబ్జర్వ్డ్ విత్ ఇన్ ద ఫ్లాస్క్? సో ఎక్కడ ఫోకస్ అవుతుంది? సో దీని యొక్క డయామీటర్ ఇచ్చారు. సో 15 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 సెంటీమీటర్స్. సో ఈ క్వశ్చన్ నేను చేస్తాను చూడండి. సో మనకి η1 ఇచ్చారు. సో అవుట్ సైడ్ మీడియంది 4/3. సో η2 ఇచ్చారు. సో విచ్ ఈస్ 1. అండ్ మనం ఏం ఫైండ్ చేయాలి? v ఫైండ్ చేయాలి. సో డైరెక్ట్గా క్యాల్కులేషన్సే. సో η2/v మైనస్ η1/u ఈజ్ ఈక్వల్స్ టు η2 మైనస్ η1/r. సో కాబట్టి సో ఇక్కడ ఐ కెన్ రైట్, సో ద ఫార్ములా ఈజ్ η2/v మైనస్ η1/u ఈజ్ ఈక్వల్స్ టు η2 మైనస్ η1/r. సో ఇక్కడ η2 అంటే ఎంత? సో 8ది 1. సో v మనం ఫైండ్ చేయాలి. సో η1 సో విచ్ ఈస్ 4/3. సో 3 ఇంటూ సో దిస్ ఈజ్ -∞. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లెఫ్ట్ సైడ్ కాబట్టి -∞ రాసుకుంటాను. సో η2 సో 1 మైనస్ η1 సో 4/3 అపాన్ సో ద r. సో r వాల్యూ ఇచ్చారా? డిడ్ దే గివ్ ద r వాల్యూ? సో వాట్ విల్ బి ద r వాల్యూ ఫర్ దిస్? సో ఇది ఒక కాన్వెక్స్ స్పెరికల్ సర్ఫేస్ అవుతా, ఇటు నుంచి లైట్ రే వస్తే కాబట్టి సో ద r వాల్యూ కెన్ బి టేకెన్ యాజ్ సో 15/2. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 7.5 సెంటీమీటర్స్. సో రైట్ సైడ్ సో దిస్ ఈస్ 15/2. లెట్స్ రైట్ 15/2. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి 1/∞ ఈజ్ 0. సో హియర్ వీఆర్ గోయింగ్ టు గెట్ 1/v. సో విచ్ ఈస్ 1 మైనస్ 1 4/3. సో దిస్ ఈస్ 3. సో హియర్ ఇట్ ఈస్ 3 మైనస్ 4 బై సో 15/2. సో క్యాల్కులేషన్ చేయండి. 1/v ఈజ్ ఈక్వల్స్ టు సో 1/3 ఇంటూ 2/15. సో దిస్ కమ్స్ అవుట్ టు బి సో ద 1/v ఈజ్ ఈక్వల్స్ టు సో జాగ్రత్తగా చూడండి 45/2 అంతేనా? సో 1/v ఇది -1/3 కదా, -1/3 3 - 1. సో కాబట్టి -40/5/2. సో v ఈజ్ ఈక్వల్స్ టు సో v ఈజ్ ఈక్వల్స్ టు సో 45 -45/2 రివర్స్ చేశాను. 1/v ఈజ్ -2/45. సో v ఈజ్ ఈక్వల్స్ టు -45/2. సో v ఈజ్ ఈక్వల్స్ టు -22.5 సెంటీమీటర్స్. సో ఒక్కసారి క్వశ్చన్లో ఏమడిగారు చూడండి. సో వేర్ డస్ ఇట్ గెట్ ఫోకస్డ్ వెన్ అబ్జర్వ్డ్ విత్ ఇన్ ద ఫ్లాస్క్? ఓకేనా? సో ఇక్కడ ఫ్రమ్ సి అంటున్నారు. సో అంటే మనకి ఇమేజ్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి? ఇది యాక్చువల్గా 22.5 అన్నది. సో ఇట్ ఈస్ ఫ్రమ్ సర్ఫేస్ నుంచి, పోల్ నుంచి అనమాట. ఇక్కడ నుంచి 22.5 అంటే సో ఇక్కడికి ద ఇమేజ్ ఈజ్ ఫ్రమ్ లెట్స్ సే సమ్వేర్ అరౌండ్ హియర్ 22.5 సెంటీమీటర్స్. సో బట్ సి నుంచి అంటే ఈ డిస్టెన్స్ కూడా యాడ్ చేయండి, 22.5 ప్లస్ 7.5. సో అంటే టోటల్ 30. సో 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్.
ఓకేనా. సో ఎంత డిస్టెన్స్లో 30 సెంటీమీటర్స్ ఫ్రమ్ సి అనమాట. సో కాన్సెప్ట్ అర్థమైందా? గుడ్. సో ఈజీ క్వశ్చన్. సో నౌ ద లాటరల్ మ్యాగ్నిఫికేషన్. సో ద మ్యాగ్నిఫికేషన్ జనరల్ ఫార్ములా ఏంటమ్మా మనకి? సో మిర్రర్స్లో చూసాం, హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ స్పెరికల్ సర్ఫేస్కి, స్పెరికల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్కి మ్యాగ్నిఫికేషన్ ఏంటి? సో దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ η1. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u. సో దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ η2. సో ఇమేజ్ డిస్టెన్స్ v అయితే, సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ గివెన్ బై సో η1 బై u బై η2 బై v. సో దిస్ కమ్స్ అవుట్ టు బి, సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు సో η1 ఇంటూ v బై సో η2 ఇంటూ u. సో దిస్ ఈజ్ అ magnification, lateral magnification for refracting surface, spherical refracting surface. సో ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్ ఇది ఎవ్రీవన్? చలో, సో ఇప్పుడు ముందుకెళ్దాం చూడండి. సో నౌ సో ద లెన్స్. సో లెన్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ 10th క్లాస్లోనే తెలుసు. సో కొంచెం ఫాస్ట్గా రివైజ్ చేసుకుంటూ వెళ్తాను. సో లెన్స్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ రిఫ్రాక్టింగ్ మీడియం బౌండ్ బై 2 సర్ఫేసెస్, వన్ ఆఫ్ దెమ్ మస్ట్ బి స్పెరికల్. సో దీన్ని డబుల్ కాన్వెక్స్ లెన్స్ అంటాం. సో లేదంటే దీన్ని డబుల్ కాంకేవ్ లెన్స్ అంటాం, లేదంటే సింప్లీ కాంకేవ్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ ఆర్ ద కన్వర్జింగ్ లెన్స్. ఎందుకంటే సో డైరెక్ట్ చెప్పేస్తున్నాను, ఇక లైట్ రే ఇలా తీసుకుంటే ఇట్ కన్వర్జెస్ దిస్ వే. సో లైట్ రే ఇలా తీసుకుంటే సో ఇట్ కన్వర్జెస్ దిస్ వే. ఓకేనా. సో దిస్ ఈజ్ అ converging lens. Convex lens are the converging lens, whereas the concave lens are the diverging lens. So if I take the incident ray, so it gets diverges like this. So incident ray, so it gets diverges like this. So ఈ రెండింటిని ఇలా ఎక్స్ట్రాపులేట్ చేస్తే సో దే అపియర్ టు మీట్ ఎట్ సమ్ పాయింట్. ఓకేనా. సో అందుకనేసి కాంకేవ్ లెన్స్ డైవర్జింగ్, కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్. అదే మిర్రర్స్లో అయితే కాంకేవ్ మిర్రర్ కన్వర్జింగ్, కాన్వెక్స్ మిర్రర్ డైవర్జింగ్. గుర్తుపెట్టుకోండి రివర్స్ ఇక్కడ. ఓకేనా. ఇన్ అవర్ సిలబస్ వీ స్టడీ ఓన్లీ థిన్ లెన్సెస్ అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ లెన్సెస్. సో అండ్ సో కాన్వెక్స్ లెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉండొచ్చు. ఇది బై కాన్వెక్స్ అంటారు. సో ఇది ప్లేనో కాన్వెక్స్, ఒక సైడ్ ప్లేను ఒక సైడ్ కాన్వెక్స్. సో ఒక సైడ్ కాంకేవ్ ఇంకో సైడ్ కాన్వెక్స్. దిస్ ఈజ్ కాల్డ్ కాన్కేవో కాన్వెక్స్. ఓకేనా. సో అలానే కాంకేవ్ లెన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో 2 సైడ్స్ కాంకేవ్ ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ బై కాంకేవ్ ఆర్ సింప్లీ కాంకేవ్. సో అలానే ఒక సైడ్ ప్లేను ఒక సైడ్ కాంకేవ్, సో ప్లేనో కాంకేవ్. సో ఒక సైడ్ కాన్వెక్స్, ఒక సైడ్ కాంకేవ్ ఇంకో సైడ్ కాన్వెక్స్. సో దెన్ ఇట్ ఈస్ కాన్వెక్సో కాంకేవ్. ఓకేనా. సో ఇలా డిఫరెంట్ టైప్స్, బట్ మన సిలబస్లో మాత్రం వీ గో ఫర్ దిస్ వన్, బై కాన్వెక్స్ ఆర్ బై కాంకేవ్, లేదంటే వాటినే సింపుల్గా కాన్వెక్స్ అండ్ కాంకేవ్ లెన్స్ అంటాం మనం. ఓకేనా. చలో, సో ఇప్పుడు టర్మినాలజీ చూడండి రిలేటెడ్ టు స్పెరికల్ మిర్రర్స్, స్పెరికల్ లెన్స్. సో ఇక్కడ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్, దీన్ని ఏమంటాం అంటే ఇక్కడ ఆప్టికల్ సెంటర్ అంటాం. సో ద సెంటర్ ఆఫ్ దిస్ లెన్స్ ఈజ్ కాల్డ్ ద ఆప్టికల్ సెంటర్. అక్కడేమో పోల్ కదా, సో ఇక్కడ ఏంటంటే ఆప్టికల్ సెంటర్ ఉంటుంది. సో దీన్ని ఆప్టికల్ సెంటర్ ఓ, సో దీన్ని కూడా ఆప్టికల్ సెంటర్ ఓ. సో ఇక్కడ డిస్టెన్సెస్ అన్నీ కూడా విత్ రెస్పెక్ట్ టు ఆప్టికల్ సెంటర్ మెజర్ చేయాలి మనం. ఓకేనా. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో సెంటర్ ఆఫ్ ద దీనికి ఇదొక స్పియర్ నుంచి ఫామ్ అయింది, అవునా. సో ఈ పార్ట్, సో అలానే ఈ పార్ట్ కూడా ఒక స్పియర్ నుంచి ఫామ్ అయింది. సో కాబట్టి దీనికి 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. సో దీనికి 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. సో ఇటువైపు సో ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటువైపు ఉన్నది C2, సో ఇటువైపు ఉన్నది దీని సెంటర్ C1 అనమాట. ఓకేనా. అలానే రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ కూడా 2 ఉంటాయి ఇక్కడ. సో దిస్ విల్ బికమ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1. సో దిస్ విల్ బికమ్ R2. సో దిస్ విల్ బికమ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ R1. సో సేమ్ దీనికి కూడా అంతే. సో ఇది పార్ట్ ఆఫ్ ఒక స్పియర్, సో ఇది కూడా పార్ట్ ఆఫ్ ద స్పియర్ అనమాట. సో అప్పుడు దీనికి సెంటర్ ఉంటుంది, ఇటువైపు సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఈ స్పియర్కి సెంటర్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి R2, సో ఇక్కడ నుంచి ఇక్కడికి R1. సో ఇలా మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ని అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ని డిఫైన్ చేయవచ్చు. సో స్పెరికల్ లెన్స్కి, ఓకేనా, కాంకేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్కి ఎస్పెషల్గా. ఓకేనా. నెక్స్ట్ టర్మినాలజీ చూడండి. సో ఆప్టికల్ సెంటర్ అంటే తెలుసు కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఆప్టికల్ సెంటర్. ఇక్కడ డెఫినేషన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ ఆల్ ద డెఫినేషన్స్, ఎందుకంటే ఇవన్నీ కూడా బేసిక్స్.
So this is the optical center for concave and this is the optical center for convex, right? So next, so for the thin center, thin lens, the optical center will be here. So here the optical center will be here. Okay, I am not going through the sign conventions. Okay na? So all the distance are measured from optical center. So distances measured in the incident ray direction positive. So opposite to the incident ray negative. So distances above the principal axis positive. Distances below the principal axis negative. Okay na? So sign conventions మీకు మిర్రర్స్కి ఎలా ఇచ్చానో సో ఇక్కడ లెన్స్ కూడా ఇస్తాను. సో జస్ట్ అబ్జర్వ్. ఓకేనా? ఒకసారి మనం ఇమేజ్ ఫార్మేషన్ కంప్లీట్ చేసిన తర్వాత బై కాంకేవ్ అండ్ కాన్వెక్స్ ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐ విల్ గివ్ ద సైన్ కన్వెన్షన్స్. ఓకే, ఆ సైన్ కన్వెన్షన్స్ మీరు ఫాలో అయితే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేయవచ్చు. ఓకే, సో ద పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫ్రమ్ విచ్ రేస్ పాసింగ్ త్రూ లెన్స్ బికమ్స్ ప్యారలల్ ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ ఫోకస్ వన్. కాన్కేవ్ లెన్స్కి సో ఇలా ఇన్సిడెంట్ రే తీసుకుంటే మనం ఈ ఫోకస్ నుంచి పాస్ అవుతున్న ఇన్సిడెంట్ రే తీసుకుంటే సో ఇలా పాస్ అవుతున్న ఇన్సిడెంట్ రే తీసుకుంటే సో దెన్ ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ F1 అంటాం. ఓకేనా? సో అలానే సో ఫోకస్ ఆర్ ఫోకల్ పాయింట్ అండ్ ద ఫోకల్ లెంత్. సో ఫర్ ద కాన్వెక్స్ లెన్స్ సో ఇక్కడ లైట్ రే ఇలా పాస్ అవుతున్నట్టు కనిపిస్తే సో దెన్ ఇట్ డైవర్జెస్ లైక్ దిస్. సో ఇలా ఫోకస్ నుంచి పాస్ అవుతున్నట్టు కనిపిస్తే సో ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీన్ని F1 అంటాం. సో ఇక్కడేమో F1 నుంచి పాస్ అవుతుంది కాన్వెక్స్ లెన్స్కి, ఇక్కడేమో అపియర్ టు పాస్ అనమాట. ఓకేనా? బేసిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్, సో కాన్వెక్స్ లెన్స్కి సో రే ఎప్పుడైతే ప్యారలల్గా పాస్ అయిందో ఇన్సిడెంట్ రేకి సో దెన్ ఇది ఇలా కన్వర్జ్ అవుతుంది. సో మనం ఫోకస్ తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ద కన్వర్జింగ్ లెన్స్ కదా. సో కాబట్టి దీన్ని మనం ప్రిన్సిపల్ ఫోకస్గా తీసుకుంటాం. F2 ఈజ్ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఇది ఆప్టికల్ సెంటర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ద ఫోకల్ లెంత్. ఆప్టికల్ సెంటర్కి ఫోకస్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో ఉన్నదాన్ని ఫోకల్ లెంత్ అంటాం. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను కాంకేవ్ లెన్స్ అయినా ఎప్పుడైతే అంటానో సో అప్పుడు మీరు ఏం చేయాలి, సో ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. సో ఇది F2, దిస్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ దిస్ ఈజ్ ద ఫోకల్ లెంత్ F. సో ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈజ్ పాజిటివ్. ఇంకా బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్. ఓకేనా? సో ఎందుకంటే కన్వర్జ్ అవుతాయి కాబట్టి. సో అలానే కాంకేవ్ లెన్స్కి సో ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ టు ద లెఫ్ట్. సో లైట్ రే ఇలా డైవర్జ్ అవుతుంది. సో ఇలా వచ్చిన లైట్ రే ఇలా డైవర్జ్ అవుతుంది. సో ఈ రెండింటిని ఎక్స్ట్రాపులేట్ చేస్తే సో ఇక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఓకేనా? సో దీన్ని మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ఓకే, సో దేర్ ఫోర్ ద ఫోకల్ లెంత్ విల్ బి దిస్ వన్. ఇది ఫోకల్ లెంత్ F. సో కాన్కేవ్ లెంత్కి ఫోకల్ లెంత్ నెగిటివ్. ఓకేనా? ఒక పారామీటర్ సైన్ ఆల్రెడీ మీరు డిసైడ్ చేశారు. కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ పాజిటివ్, కాంకేవ్ లెన్స్కి ఫోకల్ లెంత్ నెగిటివ్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అదే మిర్రర్స్లో అయితే కాంకేవ్ మిర్రర్కి నెగిటివ్, కాన్వెక్స్ మిర్రర్కి పాజిటివ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్వర్జింగ్ వాటికి ఫోకల్ లెంత్, ఇక్కడ కన్వర్జింగ్ ఇది డైవర్జింగ్ కదా. సో డైవర్జింగ్కి ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉంది. ఓకేనా? సో అక్కడ కన్వర్జింగ్కి ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉంది మిర్రర్స్లో. కన్ఫ్యూజ్ అవ్వకండి. కాంకేవ్ని మైండ్లోకి తెచ్చుకోండి ఒకసారి. కాంకేవ్ మిర్రర్ని లెఫ్ట్ సైడ్ ఉంటుంది పోల్, సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఫోకస్, కాబట్టి ఫోకల్ లెంత్ నెగిటివ్ ఫర్ ద కాంకేవ్ మిర్రర్. అర్థమైందా? సో ఇక్కడేమో కాన్వెక్స్ మిర్రర్కి సో రైట్ సైడ్ ఉంటుంది ఫోకస్. ఓకేనా? సో నెక్స్ట్ కాంకేవ్ లెన్స్కి ఫోకస్ అన్నది లెఫ్ట్ సైడ్, మెయిన్ ఫోకస్ ప్రిన్సిపల్ ఫోకస్ లెఫ్ట్ సైడ్. సో కాబట్టి సో ఫోకల్ లెంత్ నెగిటివ్. డనా? సో నౌ సో ద ఫోకల్ ప్లేన్ అంటే ఏంటంటే, సో ఈ రేస్ ఎక్కడైతే కన్వర్జ్ అవుతున్నాయో ఇలా కన్వర్జ్ అవుతాయో సో ఈ కన్వర్జ్ అయ్యే ప్లేన్ని మనం ఫోకల్ ప్లేన్ అంటాం. ఈ రేస్ ఇలా కన్వర్జ్ అవుతాయి కదా. see here, if we take the rays, so they converge. So ఈ కన్వర్జ్ అయ్యే ప్లేన్ని ఫోకల్ ప్లేన్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ద ఫోకల్ ప్లేన్. ఓకేనా? సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అసలు యాక్చువల్గా ఫోకల్ ప్లేన్ ఎటువైపు ఉంటే అటువైపు ప్రిన్సిపల్ ఫోకస్ అనమాట. సో ఇక్కడ ఫోకల్ ప్లేన్ ఇటువైపు ఉంది కాబట్టి ఇది ప్రిన్సిపల్ ఫోకస్. దిస్ విల్ బి ద ప్రిన్సిపల్ ఫోకస్ F2. సో ఇది ఫోకల్ లెంత్ F. సో F అన్నది పాజిటివ్, అందుకే కాన్వెక్స్ లెన్స్కి. ఓకేనా? చలో
నెక్స్ట్ సో దీనికి ఫోకల్ ప్లేన్ ఎటువైపు ఉంటుందంటే సో దే అపియర్ టు కన్వర్జ్ అనమాట, దే అపియర్ టు కన్వర్జ్ ఎట్ వన్ పాయింట్. సో ఇక్కడ కన్వర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. సో కాబట్టి దీనికి ఫోకల్ ప్లేన్ ఇటువైపు ఉంటుంది. సో ఇలా దిస్ ఈస్ ద ఫోకల్ ప్లేన్. సో అందుకనేసి దిస్ బికమ్స్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్. సో అందుకనేసి కాంకేవ్ లెన్స్కి సో ద ఫోకల్ లెంత్ ఈస్ నెగిటివ్ లెఫ్ట్ సైడ్. సో ఫర్ ద కాంకేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ నెగిటివ్, ఫర్ ద కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ ఈస్ పాజిటివ్. సో ఇన్ఫర్మేషన్ క్లియరా ఎవ్రీవన్? చలో సో నెక్స్ట్ సో ద రూల్స్ ఫర్ ద ఇమేజ్ ఫార్మేషన్. మనకు మిర్రర్స్లో రూల్స్ లాగానే సో లెన్స్లో కూడా రూల్స్ ఉంటాయి, 3 రూల్స్. సో ఇఫ్ ద రే పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ద refracted ray passes through the principal focus. So if the incident ray passes through the focus, then so the refracted ray passes parallel to the principal axis. Okay na? So if the incident ray passes through the optical center, it goes undeviated. 3 rules. Incident ray parallel gunte principal axis ki refracted ray focus nunchi pass avutadi. So if the incident ray is passing through the focus, then the refracted ray will pass parallel to the principal axis. Alane. So if the incident ray is passing through the optical center, so then it goes undeviated. So this is all about the image formation rules. So ఇప్పుడు image formation rules ని చేసుకొని సో మనకి సో the different image formation cases. So convex lens are the converging కదా, మిర్రర్స్లో కాన్కేవ్ మిర్రర్ ఈజ్ ద కన్వర్జింగ్. కాన్కేవ్ మిర్రర్కి మనం 6 కేసెస్ చూసాం కదా, కన్వర్జింగ్ మిర్రర్కి 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. సో అలానే కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్కి 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. సో మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తారో, సో ద ఫస్ట్ వన్ ద ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ, సో ద ఇమేజ్ ఫార్మ్స్ ఎట్ F2. సో ద ఇమేజ్ విల్ ఫార్మ్ ఎట్ F2 దగ్గర ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. ఓకేనా? రే డయాగ్రామ్ మీరు డ్రా చేయండి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ద రే డయాగ్రామ్. సో దాని మీద మనకి క్వశ్చన్స్ డైరెక్ట్ రావు. సో ద నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్, సో ఇట్ ఫార్మ్స్ అ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఆర్ హైలీ డిమినిష్డ్. సో అండ్ దెన్ ఇట్ ఫార్మ్స్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో దీని మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ ఉంటుంది. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అంటే మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ అండ్ లెస్ దాన్ 1. సో మ్యాగ్నిఫికేషన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద మ్యాగ్నిఫికేషన్ విల్ బి లెస్ దాన్ 1. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం? ఇన్ఫినిటీ దగ్గర. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? F2 దగ్గర. ఫస్ట్ కేసు. సో నెక్స్ట్ కేసు ఆబ్జెక్ట్ని కొంచెం బియాండ్ 2F1. ఈ C1నే 2F1 అంటాం, C2ని 2F2 అంటాం. ఓకేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ని 2F1 పాయింట్స్ కూడా అంటాం. ఓకేనా? సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ and beyond 2F2, and where is the image is formed? So the object placed beyond 2F1. So where is the image formed? So image కొంచెం అటువైపు జరుగుతుంది. So between F2 and 2F2. Between F2 and 2F2. So what is the nature of the image, characteristics of the image? So still it forms a diminished image and it forms the real and inverted image. So image ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇలా ఇక్కడ. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేశారు? ఇక్కడ ప్లేస్ చేశారు ఆబ్జెక్ట్ని. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో అంటే ఇక్కడ కూడా ద మ్యాగ్నిఫికేషన్ ఈస్ లెస్ దాన్ 1 ఫర్ దిస్ కేస్. ఓకేనా? సో నెక్స్ట్ కేస్కి రండి. సో ఆబ్జెక్ట్ని మనం ఇంకొంచెం ముందుకు మూవ్ చేస్తున్నాం ఎట్ 2F1. సో ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 2F1 అండ్ సో వేర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్? సో ఆబ్జెక్ట్ ఎట్ 2F1. సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ 2F2. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే 2F2 దగ్గర ఫామ్ అయింది. ఇలా సేమ్ సైజ్ ఇమేజ్ విల్ ఫామ్. ఓకేనా? సో ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో సో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ సో ద ఇమేజ్ సైజ్ ఈజ్ సేమ్ సైజ్ ఇమేజ్. సో మళ్ళీ ఏ ఇమేజ్ ఇది? ఇట్ ఈస్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో అగైన్ ఇట్ ఫార్మ్స్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకేనా? సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్, సో ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈస్ 1. సో ద మ్యాగ్నిఫికేషన్ ఈస్ 1 హియర్. ఓకేనా? చలో
సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ని ఇంకొంచెం ముందుకు మూవ్ చేయండి. బిట్వీన్ 2f1 అండ్ f1 ప్లేస్ చేస్తే సో ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ 2f1 అండ్ f1 అండ్ వేర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. సో ద ఇమేజ్ విల్ బీ ఫార్మ్డ్ బియాండ్ 2f2. సో ఆబ్జెక్ట్ బిట్వీన్ 2f1 అండ్ f1 అండ్ ఇమేజ్ బియాండ్ 2f2. బియాండ్ 2f2. సో అంటే మనం ఆబ్జెక్ట్ని జరుపుతుంటే ఇమేజ్ ఇంకా అటు వెళ్ళిపోతుంది అట్లా. ఓకేనా. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ 2f2. సో ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ సో ద ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈస్ సో ఇట్ ఈస్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అండ్ దెన్ ఇట్ ఈస్ అగైన్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో అగైన్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ సో మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది ఎన్లార్జ్డ్ ఇమేజ్కి? సో ద మ్యాగ్నిఫికేషన్ విల్ బి గ్రేటర్ దాన్ 1. ఓకేనా. సో నెక్స్ట్ కేసు సో ఆబ్జెక్ట్ని సో ఇఫ్ ఈ ప్లేస్ ఎట్ f1 సో ద ఇమేజ్ అబ్జర్వ్డ్ వాజ్ ఫౌండ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసాం? ఎట్ f1. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎట్ ఇన్ఫినిటీ. సో ఎట్ f1 సో ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఇప్పుడు సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్? సో ఇప్పుడు హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అయింది. So the image formed is a highly enlarged image. And what is the nature of the image? So still it is real and inverted image. So real and inverted images ki, so what is the magnification? So the magnification is so greater than 1. Enlarged image kada. Okay na. So ek last case where the object is placed between f1 and o. So then the image will form. See here, I'll draw the ray diagram. So the incident ray and the refracted ray. So the incident ray and it goes undeviated. So ఈ 2 rays ఇక ఎక్కడ మీట్ అవ్వవు అనమాట. సో ఇప్పుడు వీటి యొక్క రేస్ని ఎక్స్ట్రాపులేట్ చేస్తే మనం సో దే అపియర్ టు మీట్ ఎట్ సమ్ పాయింట్. సో ఇది ఇమేజ్. సో దిస్ ఈస్ ద ఇమేజ్. సో అంటే ద ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం అండ్ సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సో ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం? బిట్వీన్ f1 అండ్ o. సో బిట్వీన్ f1 అండ్ o. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ సేమ్ సైడ్ యాజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సేమ్ సైడ్ యాజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్న సైడే ఫామ్ అయింది ఇమేజ్ కూడా. సో నౌ వాట్ ఈస్ ద నేచర్? సో ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అయింది ఇది? సో ద ఫస్ట్ ద ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్ అండ్ సో ఇట్ ఫార్మ్ టు ద సేమ్ సైడ్ కాబట్టి సో ఇట్ ఈస్ ద రేస్ అనేవి యాక్చువల్గా మీట్ అవ్వట్లేదు. రేస్ యాక్చువల్గా మీట్ అయితే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఈ రిఫ్రాక్టెడ్ రేస్ దే అపియర్ టు కన్వర్జ్ ఎట్ 1 పాయింట్. సో కాబట్టి సో దిస్ ఈజ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. అంటే సో ద కాన్వెక్స్ లెన్స్ కెన్ ఫార్మ్ సో ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అండ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్. సో 5 కేసెస్లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఓకే. సో అండ్ 1 కేస్ ఇట్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ డైరెక్ట్. సో అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిర్రర్స్లో మనకి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ ఫామ్ అవుతాయి అండ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ టు ద రైట్ ఆఫ్ ద పోల్ ఫామ్ అవుతాయి. ఐడియా ఉందా? సో అదే లెన్స్లో వచ్చేసరికి సో ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ రైట్ సైడ్ ఫామ్ అవుతాయి. సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ టు ద లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతాయి. ఓకేనా? క్లియర్? చలో. సో గుడ్. సో నౌ సో ద రూల్స్ ఫర్ ద ఇమేజ్ ఫార్మేషన్ సేమ్ 3 రూల్స్. సో parallel to the principal axis passes through the focus. So passing through the focus parallel to the principal axis. So and passing through the optical center goes undeviated. Same 3 rules. And then so what are the 3 object if it is placed at infinity? Concave lens ki, diverging lens ki. So objective if we place at infinity and image ekkada form avutadi. So object infinity దగ్గర ప్లేస్ చేసినప్పుడు so the image formed was at f2. Okay na? So sorry, object at infinity, my bad. So at infinity, so image is at f2. So a object infinity దగ్గర ఎక్కడో ప్లేస్ చేశారు, ఇమేజ్ f2 దగ్గర ఫామ్ అయింది. క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫామ్ అయిన ఇమేజ్కి సో ఇట్ ఫార్మ్స్ ద పాయింట్ సైజ్డ్ ఇమేజ్. ఓకేనా? So and then it forms
ద వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ సేమ్ సైడ్ ఫామ్ అయింది కదా, ఆబ్జెక్ట్ ఉన్న సైడే ఫామ్ అయింది కాబట్టి సో ద వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. సో ఇక్కడ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ పాజిటివ్ అండ్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ లెస్ దాన్ 1. సో మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అండ్ మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1. ఓకేనా. సో ఇక్కడ ఈ 6 కేసెస్ చూడండి. సో ఈ 6 కేసెస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1. సో మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ కూడా ఇక్కడ. వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ అంటే మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అండ్ గ్రేటర్ దాన్ 1. సో ఇక్కడ సో అదే ఇక్కడ రియల్ అండ్ ఇన్వర్టెడ్ మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ బట్ గ్రేటర్ దాన్ 1. సో ఇక్కడ ఈ కేసులో చూడండి ఎన్లార్జ్డ్, సో మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్, సో రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఇక్కడ కూడా అంతే, సో మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్. సో ఇక్కడ కూడా అంతే, సో మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్. సో నెక్స్ట్ సో ఇక్కడ కూడా అంతే, సో ద మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్. క్లియర్. సో అంటే ఏ కాన్కేవ్, సారీ ఒకసారి కంక్లూడ్ చేద్దాం లాస్ట్కి. సో లెట్ మీ రైట్. సో సెకండ్ కేస్ చూడండి. సో ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎనీవేర్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఓ. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాయి ఇప్పుడు? కాన్కేవ్ లెన్స్కి, డైవర్జింగ్ లెన్స్కి ఏం లేదు, సేమ్ మిర్రర్స్ లాగానే ఇక్కడ ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ అమ్మ. సో ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఓ. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సేమ్ సైడ్ యాజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సేమ్ సైడ్ యాజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో విచ్ మీన్స్ సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద image will be, so it forms, so the diminished image, still the image is diminished. And what is the nature? So it forms virtual and erect image, same size form అయింది. So virtual and erect. So ఇక్కడ the magnification is positive but the magnification is less than 1. ఓకేనా. అంటే సో కాన్కేవ్ లెన్స్, డైవర్జింగ్ లెన్స్, దే ఆల్వేస్ ఫామ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ అండ్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 ఉంటుంది. ఓకేనా. సో ఒక్కసారి ఇక్కడ సమ్మరీ రాస్తే దీనికి, సో కాన్వెక్స్ లెన్స్ కెన్ ఫామ్ ఇమేజెస్ మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1, మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు 1, మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1 అండ్ మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 అగైన్. ఓకేనా. సో మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 ఇట్ కెన్ ఫామ్ real and inverted image, and magnification equals to 1 it can form real and inverted. So magnification greater than 1 it can form real and inverted. So magnification less than 1 it can form virtual and direct. Okay na. So whereas so the concave lens, diverging lens, so it magnification eppudu kuda less than 1 untadi and so magnification is always positive. So this can form virtual and erect image. So virtual and erect image. Okay na. So ikkada kuda magnification positive. Okay na. So ikkada magnification negative, real and inverted ki. Ikkada magnification negative and greater equals to 1. So ikkada magnification negative and greater than 1. Okay na. So clear? Understood? So let's say simple example చెప్తాను చూడండి. సో నేను ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ +2 అన్నాను అనుకోండి, మ్యాగ్నిఫికేషన్ +2 అన్నా. సో ఇది ఏ ఇమేజ్? ప్లస్ అంటే వర్చువల్ అండ్ డైరెక్ట్, వర్చువల్ అండ్ డైరెక్ట్. సో ఇప్పుడు ఏ లెన్స్ అని చెప్పాలి? ఏ లెన్స్ అని చెప్తాను చూడండి. మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1. సో మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ అండ్ గ్రేటర్ దాన్ 1. సో దేనికి పాసిబుల్? సో కాన్వెక్స్ లెన్స్కి. అంతేనా? అలానే సో ఇఫ్ ఐ టేక్ magnification is equals to -3. సో మ్యాగ్నిఫికేషన్ మైనస్ ఉందంటే సో ద ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. అవునా? సో అండ్ మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1, గ్రేటర్ దాన్ 1 ఉంది. సో అగైన్ ఇట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్, రైట్. గ్రేటర్ దాన్, లెస్ దాన్ 1 ఉంటే అది కాన్కేవ్ లెన్స్ అవుతుంది. సో లెస్ దాన్ 1 ఉంటే కాన్వెక్స్ కూడా అవ్వచ్చు ఎప్పుడు, బట్ అక్కడ మ్యాగ్నిఫికేషన్ కంపల్సరీ నెగిటివ్ ఉండాలి. సో లెట్స్ సే ఇఫ్ ఐ సే ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ -0.5. ఓకేనా. సో ఇప్పుడు ఇదే లెన్స్ అవుతుంది. సో అగైన్ దిస్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ లెస్ దాన్ 1 ఉంది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ నెగిటివ్ అండ్ లెస్ దాన్ 1. సో కాన్వెక్స్ లెన్స్. సో అదే ఇఫ్ ఐ టేక్ సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ +0.5. సో +0.5 అంటే సో ప్లస్ మీన్స్ వర్చువల్ అండ్ డైరెక్ట్ అండ్
సో మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ 1, సో ఇట్ ఈస్ కాంకేవ్ లెన్స్. అర్థమైందా కాన్సెప్ట్ అందరికీ? డన్ గైస్, క్లియర్? చలో నెక్స్ట్. సో నౌ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో ఇక్కడ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో లెన్స్ మేకర్స్ ఫార్ములాలో ఏంటంటే, సో దిస్ ఈజ్ ద లెన్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 మళ్ళీ లెన్స్ ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ neta2. సో ద ఇన్సిడెంట్ రే డైరెక్షన్ టేకెన్ యాజ్ పాజిటివ్. సో r1 రేడియస్, r2 రేడియస్. ఓకేనా? సో ఇప్పుడు టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఫర్ ద లెన్స్ మేకర్ ఫార్ములా. సో ఇట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ n neta lm మీన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ అపాన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం. ఓకేనా? సో దీని బేస్డ్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్లో అడుగుతారమ్మ, ఇంపార్టెంట్. ఓకే, సో neta lm -1 into 1/r1 minus 1/r2. సో వేర్ r1 and r2 f, r1 r2 షుడ్ బి టేకెన్ విత్ సైన్తో తీసుకోవాలి. ఇవి r1 r2 f సైన్తో తీసుకోవాలి. ఓకేనా? సో అలానే ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇఫ్ సరౌండింగ్ మీడియం ఈజ్ ఎయిర్, సో ఇక్కడ ఈ లెన్స్ కాకుండా ఈ సరౌండింగ్ మీడియం ఎయిర్ అయిందనుకోండి. సో ఇఫ్ సరౌండింగ్ మీడియం ఈజ్ ఎయిర్, సో ఇఫ్ ద సరౌండింగ్ మీడియం ఈజ్ ఎయిర్, సో అప్పుడు ఫార్ములా ఏం రాస్తామంటే, సో ద 1 ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు, సో నీటా సింప్లీ లెన్స్ తీసుకోండి, మిర్రర్ మీడియంది అవుట్ సైడ్ మీడియంది ఏమవుద్ది, నీటా ఆఫ్ ద మీడియం విల్ బి 1. అవునా? సో నా నీటా m విల్ బి 1 అవుతుంది. సో కాబట్టి సో దీన్ని రాయట్లేదు ఇక, -1 into 1/r1 minus 1/r2. సో r1 r2 విత్ సైన్ తీసుకోవాలి. ఓకేనా? క్లియరా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో నౌ యూ గైస్ కెన్ డూ ద క్వశ్చన్. ఏ డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్. సో డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 25 centimeters. సో ఇక్కడ సో క్వశ్చన్ చేయడానికి ముందు లెట్ మీ గివ్ ద సైన్ కన్వెన్షన్స్ గైస్. సో ఇక్కడ మీకు సైన్ కన్వెన్షన్స్ ఇస్తాను చూడండి, దీనికంటే ముందు ఇస్తాను బెటర్. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో మీకు మిర్రర్కి ఆల్రెడీ ఇచ్చాను, లెన్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. సో సైన్ కన్వెన్షన్స్ ఫర్ ద లెన్స్. సో ఫస్ట్ లెట్ మీ టేక్ ఫర్ ద కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్, సో వీటినే మనం ఏమంటాం, కన్వర్జింగ్ లెన్స్. అవునా? సో ఈ కాన్వెక్స్ లెన్స్ ఆర్ కన్వర్జింగ్ లెన్స్లో see here, so this is the lens, optical center, and then so the center of curvature, main center of curvature at 2 f2 antam dinni. So this is f2, so and then this is the focal length f and this is the radius of curvature r. So eppudaina sare mana object ni so in front of the spherical surface place chestam, so the object will be placed somewhere around here kabatti. So for the convex lens, so the u is negative always. సో అది మిర్రర్ అయినా లెన్స్ అయినా, ఏ లెన్స్ అయినా ఏ మిర్రర్ అయినా ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సో రిఫ్రాక్టింగ్ ఆర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ముందు ప్లేస్ చేస్తాం కాబట్టి యూ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఓకేనా? సో ఇక్కడ సో ద ఫోకల్ లెంత్ ఈజ్ పాజిటివ్ ఫర్ ద కాన్వెక్స్ లెన్స్, ద ఫోకల్ లెంత్ ఈజ్ పాజిటివ్ ఆల్వేస్. సో ఫోకల్ లెంత్ పాజిటివ్ ఎందుకంటే రైట్ సైడ్ ఉంది, రైట్ టు ద ఆప్టికల్ సెంటర్. అవునా? సో అలానే సో ద ఆర్ విల్ బి పాజిటివ్ ఆల్వేస్. R will be positive always. So next, so ఇంకేమున్నాయి, UFR. సో దాని తర్వాత సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సో వీ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ ఆల్వేస్. ఎప్పుడు కూడా అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ప్లేస్ చేస్తాం. సో ఆల్వేస్. సో ఇప్పుడు టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ V అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్. సో V అన్నది ద V విల్ బీ పాజిటివ్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఎందుకంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ మనకి రైట్ సైడ్ ఫామ్ అవుతాయి లెన్స్లో, రైట్ సైడ్ ఆఫ్ ద పోల్. కాబట్టి రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్కి V పాజిటివ్ అండ్ సో V ఈజ్ నెగిటివ్ ఫర్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్. సో వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్కి V విల్ బి నెగిటివ్. సో అలానే హైట్ ఆఫ్ ద ఇమేజ్, సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి పాజిటివ్ ఫర్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్. ఓకేనా? వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఎప్పుడైనా కూడా అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అవుతుంది. సో అదే హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ నెగిటివ్ ఫర్
రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అవుతాయి. ఓకేనా? సో దిస్ కాన్సెప్ట్ యూ గైస్ షుడ్ రిమెంబర్. ఓకేనా? క్లియరా? డన్. చల్. సో అలానే లెట్స్ డూ ఇట్ ఫర్ ద కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్కి సైన్ కన్వెన్షన్ రాయండి ఇప్పుడు. కాన్కేవ్ లెన్స్కి సో ఏమవుతుంది? సో నౌ సీ హియర్. సో ద కాన్కేవ్ లెన్స్ లైక్ దిస్. సో ఆప్టికల్ సెంటర్, ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎటువైపు తీసుకుంటాం? సి మీ కన్ఫ్యూజన్ అయితే ఇలా ఇన్సిడెంట్ రే తీసుకోండి. సో ఇటువైపు డైవర్జ్ అవుతుంది. ఇన్సిడెంట్ రే తీసుకోండి, ఇటువైపు డైవర్జ్ అవుతుంది. సో ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో అటువైపు ప్రిన్సిపల్ ఫోకస్. అంటే సో ద ప్రిన్సిపల్ ఫోకస్ ఈజ్ F1 అనుకుంటే, సో హియర్ ద 2F1 విల్ బీ ద మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఫోకల్ లెంత్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. ఆప్టికల్ సెంటర్ నుంచి ఇది ఫోకల్ లెంత్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా? సో ఇప్పుడు రాయండి. సో ద యూ ఈజ్ నెగిటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడైనా సరే మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ప్లేస్ చేస్తాం కాబట్టి యూ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. అవునా? సో అలానే సో లెట్స్ రైట్ ఎఫ్ ఈజ్ నెగిటివ్ ఆల్వేస్. సో ఇక మీరు దీని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ కూడా నెగిటివ్ ఆల్వేస్. రైట్? సో నౌ సో వాట్ అబౌట్ ఆర్ ఓకే, ఎఫ్ ఓకే అండ్ యూ ఓకే. సో ఫైన్, ఇక్కడ వరకు అయిపోయింది. నౌ సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హెచ్ఓ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ పాజిటివ్ ఆల్వేస్. సో నౌ వాట్ అబౌట్ ద వి అండ్ హెచ్ఐ. సో మనకి కాన్కేవ్ లెన్స్ దే ఆల్వేస్ ఫార్మ్ ద వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్. సో వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ ఎటువైపు ఫామ్ అవుతాయి? టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. అవునా? సో కాబట్టి కాన్కేవ్ లెన్స్లో వి ఈజ్ నెగిటివ్ ఆల్వేస్. ఓకేనా? సో అదే ద హెచ్ఐ ఇమేజ్. సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ అప్పుడు కూడా అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అవుతాయి కాబట్టి సో హెచ్ఐ ఈజ్ పాజిటివ్ ఆల్వేస్. సో దిస్ ఈజ్ అ సైన్ కన్వెన్షన్ యూ గైస్ హ్యావ్ టు రిమెంబర్. సో ఈ సైన్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకుంటే సో ఇక మీరు ఏ క్వశ్చన్ అయినా ఈజీగా చేయగలుగుతారు. సో స్పెరికల్ లెన్స్లో కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. డన్. క్లియర్? చల్. గుడ్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. సో డబుల్ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 25 సెంటీమీటర్. సో ఇది ఒక కాన్వెక్స్ లెన్స్. ఫస్ట్ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్, ఆప్టికల్ సెంటర్. సో దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటువైపు ఉంటుంది. సో ఫోకల్ లెంత్, ప్రిన్సిపల్ ఫోకస్ ఇటువైపు ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నారు? ఫోకల్ లెంత్ ఈజ్ 25 ఫర్ ద కాన్వెక్స్ లెన్స్. సో ఇది 25 సెంటీమీటర్స్. డన్. సో ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ వన్ ఆఫ్ ద సర్ఫేసెస్ ఈజ్ డబుల్ ద అదర్ సర్ఫేస్. సో ఇటువైపు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ తీసుకుంటే సో ఇటువైపు రేడియస్ ఆఫ్ కర్వేచర్ 2r అనుకోండి. సో ఇఫ్ ద రేడియై ఫైండ్ ద రేడియై if the refractive index of the material is of the lens is 1.5. so mu 1.5 ఇచ్చారు. ఓకే. అండ్ ఫోకల్ లెంత్ f is equals to plus 25 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు క్వశ్చన్లో? సో యూ హ్యావ్ టు ఫైండ్ R1 అండ్ R2 ఫైండ్ చేయాలి. సో సరౌండింగ్ మీడియం ఏమి ఇవ్వలేదు కాబట్టి 8 తీసుకోండి. మనకు ఫార్ములా ఏంటి? లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో 1 నీటా LM minus 1 into so 1 by R1 minus 1 by R2. So 1 by R1 minus 1 by R2. So ఇప్పుడు 1 by focal length is however positive 25 తీసుకోండి. focal length is however positive. సో ఇక్కడ నీటా మీడియం ఈజ్ 1 కాబట్టి ఓన్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ తీసుకోవాలి. సో 1.5 minus 1. సో ఒక రేడియస్ R తీసుకుంటే సో ఇంకో రేడియస్ 2R అవుతుంది. అవునా? సో ఇక్కడ రేడియస్ దీన్ని R అనుకో, దీన్ని రైట్ సైడ్ దాన్ని నేను R అనుకుంటున్నాను. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది లెట్ ఇట్ బి 2R. ఓకేనా? సో ఒక సైడ్ది డబుల్ కదా. సో లెఫ్ట్ సైడ్ దానికి 2R అంటే మైనస్ 2R రాసుకోండి. సో మైనస్ 1 బై ఇది రైట్ సైడ్ది పాజిటివ్. R2 ఈజ్ R, R1 ఈజ్ మైనస్ 2R లెఫ్ట్ సైడ్ కాబట్టి. సైన్ కన్వెన్షన్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో కాబట్టి 1/25. సో ఇక్కడ 1/25 ఈజ్ ఈక్వల్స్ టు సో దిస్ ఈజ్ 0.5 అంటే 1/2 ఇంటూ సో దిస్ ఈజ్ మైనస్ 1/2R minus 1. సో 2R ఈజ్ ద LCM. సో దిస్ బికమ్స్ -1 -2 -3 వస్తుంది.
అంతేనా. సో ఒకవేళ మీరు పాజిటివ్ తీసుకున్నారనుకోండి, R1 పాజిటివ్ తీసుకొని ఇటువైపు తీసుకొని R2 నెగిటివ్ తీసుకుంటే సో అప్పుడు ఇది -R, ఇది మైనస్ ఆఫ్ -2R అవుతుంది. సో అంటే ప్లస్ ఎట్లా చేసినా కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నో ఇష్యూ. సో దెన్ 1/25 ఈజ్ ఈక్వల్స్ టు -3/4R. సో ఫ్రమ్ హియర్ సో 4R ఈజ్ ఈక్వల్స్ టు సో -75. సో R ఈజ్ ఈక్వల్స్ టు 75/4. సో 75/4 అంటే 4 1s are 4 1s are. సో 4 8s are. సో 18.35. సో 30. సో 4 7s are 4 5s are. సో 18.75 సెంటీమీటర్స్. సో ఒకటేమో 18.75. సో ఇంకొకటి ఏమవుతుంది, సో R వచ్చింది డబుల్ అంటే 37.5. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒకటి 18.75, ఇంకొకటి డబుల్ R వచ్చింది ఇక్కడ. R ఈజ్ 18.75. సో R ఎటువైపుది అనుకున్నాం మనం, పాజిటివ్ సైడ్ అనుకున్నాం ఇటువైపుది. సో ఇటువైపుది ఎంత 37.5. మ్యాగ్నిట్యూడ్స్ తీసుకోండి ఓన్లీ. ఓకేనా, డన్ గైస్, క్లియర్ ఎవ్రీవన్, గుడ్. సో a plano convex lens is made of refractive index 1.5. The radius of curvature of the curved surface is 60 centimeters. Focal length of the next one. See, plano convex ante, so you should take like this. Okay na. So plano convex. So ఇప్పుడు సో ప్లేనో కాన్వెక్స్ దానికి సో ప్లేన్ సర్ఫేస్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ తీసుకుంటాం అమ్మ. సో ప్లేన్ సర్ఫేస్కి. సో వెరాస్ కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ సో హవెవర్ పాజిటివ్. సో ద R1 ఈజ్ ఈక్వల్స్ టు సో +F తీసుకుంటే సో R2 ప్లేన్కి ఇన్ఫినిటీ తీసుకుంటాం. ప్లేన్ సర్ఫేస్కి రేడియస్ ఆఫ్ కర్వేచర్ విల్ బి ఇన్ఫినిటీ, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫార్ములా యూజ్ చేయండి. 1/F ఈజ్ ఈక్వల్స్ టు సో నీటా LM -1 ఇంటూ 1/R1 -1/R2. ఓకేనా. సో ఇక్కడ సో మనం ఏం ఫైండ్ చేయాలి, అసలు ఫోకల్ లెంత్ ఫైండ్ చేయాలి. సో 1/F ఈజ్ ఈక్వల్స్ టు సో నీటా LM 1.6 -1 ఇంటూ 1/R1. సో వాట్ ఈజ్ 1/R1? సో R1 ఆల్రెడీ ఇచ్చారు. సో కన్సిడర్ దిస్ యాజ్ +60. ఓకేనా. సో ఇది మైనస్ R2 ఈజ్ వాట్ 1/∞. ఓకేనా. సో దెన్ దిస్ కమ్స్ అవుట్ టు బి సో 1/F ఈజ్ ఈక్వల్స్ టు సో 0.6 ఇంటూ 1/60. సో ఇది ఎందుకంటే 1/∞ 0 అవుతుంది. సో దిస్ కమ్స్ అవుట్ టు బి సో 1 టైమ్ సో 1 and 0. సో 100 times. So the focal length will be 100 centimeters. So the correct answer is 100 centimeters is a focal length. Clear a concept? So now can you guys do this? If the lens is immersed in the liquid whose refractive index, see here. So if the refractive index of the lens is greater than the refractive index of the medium, ఇది important amma. So if the refractive index of the lens is greater than the refractive index of the medium, appudu so the focal length of the convex lens will be positive and focal length of the concave lens will be negative. So ఇది general case. So ఎప్పుడైతే refractive index of the lens if it is less than the refractive index of the medium, అంటే లెన్స్ని మీరు ఏదైనా ఒక మీడియంలో డిప్ చేశారు. సో ఆ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి. సో అప్పుడు సో ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాంకేవ్ విల్ బికమ్ పాజిటివ్. కాంకేవ్ది పాజిటివ్ అవుతుంది, కాన్వెక్స్ది నెగిటివ్ అవుతుంది. ఓకేనా. సో రిమెంబర్ దిస్ వన్. డన్. సో నౌ సో కొన్ని క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. సో యూ గైస్ హ్యావ్ టు డూ దిస్ హోంవర్క్ క్వశ్చన్స్. హోంవర్క్ 2 సో ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి ఇచ్చాను కదా. సో హోంవర్క్ 3, homework 4, so homework 5. so easy questions. ఇక అన్ని లెన్స్ ఫార్ములా బేస్డ్ లెన్స్ మేకర్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ ద లెక్చర్ నెంబర్ 4 ఆఫ్ రే ఆప్టిక్స్. సో లెక్చర్ నెంబర్ 5 ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ లెక్చర్ ఫర్ ద రే ఆప్టిక్స్. సో దాంట్లో మనం లెన్స్ ఫార్ములా గురించి అండ్ దాని బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ అండ్ మ్యాగ్నిఫికేషన్ బేస్డ్ కొన్ని క్వశ్చన్స్ and then next so we'll also discuss the optical instruments. Okay, so till then keep studying. All the very best. Bye guys.